అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. ఈశ్వర్ గాడు నిన్న ఒక డిబేట్ ఒకటి పెట్టాడు. తల్లికి వందనం ఒకరికి ఇస్తున్నారు, ముగ్గురికి ఇస్తానన్నారు. ఎలక్షన్ టైంలో అయిపోయింది, ఇప్పుడు ఒకరికే ఇస్తామంటున్నారు అని చెప్పేసి. అంటే వాడికి వైసీపీ వాళ్ళకి అంబటి రాంబాబు కూడా అదే అన్నాడు మొన్న ప్రెస్ మీట్లో. అంటే వీళ్ళకే తెలుస్తాయి ఇలాంటి విచిత్రాలన్నీ. వీళ్ళు ఎలా ఉంటాయంటే, ఒరే బాబు మీరు ఓడిపోయినా కానీ మీ బ్రతుకులు మాత్రం మారలేదురా నాయన, మీ రాజకీయాలు మాత్రం మారలేదు. నిజంగానే మీ పార్టీ కనుమరుగైపోద్ది ఖచ్చితంగా. భరించలేరు ఇలాంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని. ప్రతిదాన్ని పట్టుకొచ్చి రాజకీయం చేయి అన్నా, అంబటన్నా. నీ మీద ఎంతో కొంత ప్రేమతో చెప్తాను. ఆ ఈశ్వరుడు అనుకో, ఆడు ఏదో ఇంకా ఆడు ఎలాగో అలాగే చేస్తూ ఉంటాడు. వాడికి ఎవరు చెప్పలేరు కూడా. దరిద్రాన్ని దరిద్రం కింద వదిలేరు తప్ప ఆ పెంట మన మీద పూసుకోకూడదు. ప్రతిదాన్ని రాజకీయం చేసేస్తే ఎదవైపోతూ ఉంటావు కదా. నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఇప్పుడు నేను మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము మాట్లాడడం వల్ల వాళ్ళు ఇచ్చారు లేకపోతే ఇవ్వరు ఆ టైప్ ప్రచారం చేసుకుందాం అనుకుంటున్నావు ఏంటి? దానికి కూడా ఎదవైపోతావు. ఇప్పుడు జనాలు తింగరోళ్ళు కాదు, నువ్వు తింగరోడివి. నీకేమీ తెలియదు, తెలుసు అనుకుని వచ్చి మాట్లాడుతూ ఉంటావు అంతే. ఎందుకంటే నీకు ఆ అవకాశం వచ్చింది, డబ్బు వల్ల లేకపోతే మీ రాజకీయ పలుకుబడి వల్ల లేకపోతే ఇంకోటో కారణం, మొత్తం మీద నీకు అవకాశం వచ్చింది తప్ప నీకు అంత తెలివితేటలు లేవన్నా. నువ్వు ఉన్నాయి అనుకుంటున్నావు, బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నేను నిజం మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానని నీ మీద కోపం ఉంది కదా. నిజంగా నేను ఈ ప్రెస్ మీట్లు కానీ ఏమన్నా చూస్తే నీకు వాక్చాతుర్యం ఉందంటే, తెలివితేటలు లేవు, మాట్లాడగలవు తప్ప నాలెడ్జ్ లేదు. కాబట్టి పెద్ద పెద్ద ఆలోచనలు నీకు ఎందుకు? జనాలను తింగరోళ్ళని చేసి ఆడించేద్దాము, జనాలు ఏముంది వెర్రోళ్ళు ఎలాగైనా నమ్మేస్తారు. అందుకే మీరు ఓడిపోయిన కారణం, మెయిన్ కారణం అదే. ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు ఎంత తింగరోడు అయ్యి ఉండాలా. మీరు ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే జనాలు ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు. జనాల్ని వెర్రోళ్ళని చేసి ఆడించేద్దాం అనుకున్నారు. జనాల్ని తింగరోళ్ళని గొర్రెలు చేసి ఆడించేద్దాం అనుకున్నాం. నేనేం చెప్పినా నడుస్తుంది, మాయ చేసేద్దాం అని అనుకున్నాం. అందుకు మెయిన్ కారణం మీరు ఓడిపోవడానికి రీజను. అది ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మీ పార్టీ జగన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోతున్నారంటే మీకంటే తింగరోడు ఇంకెవడు లేడు. అంతేగాని ఏదో జనం వెర్రోళ్ళు గొర్రెలు అనుకుంటే నీ పార్టీ కనుమరుగైపోయి అసలు భవిష్యత్తులో నువ్వు రాజకీయాల్లో కనిపించకుండా పోతావు. సరే, తల్లికి వందనం జీవో రిలీజ్ చేశారు. దాంట్లో చిల్డ్రన్ అని మెన్షన్ చేశారు. చిల్డ్రన్ అంటే ఒకరే అనుకుంటున్నావేమో నువ్వు. అది సింగులర్ వర్డ్ కాదన్న, అది ప్లూరల్ వర్డ్. అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. మరి నీకు తెలీదో లేకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పలేదో ఏమో నాకు తెలియదు, కానీ ఆ పదాన్ని పట్టుకుని వచ్చినట్టున్నావు. ఆ ఈశ్వరగడి కూడా అదే మాట్లాడుతున్నాడు, నువ్వు అదే మాట్లాడావు. చిల్డ్రన్ అనేది ప్లూరల్ వర్డ్. అఫీషియల్ వాళ్ళ పేజ్లో కూడా పెట్టారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నిన్న దాంట్లో పెట్టారు. మీరు డిబేట్లు ఇవి పెట్టిన తర్వాత ఆ తర్వాత కూడా డిబేట్ పెట్టాడు ఈశ్వర్ గారు. వాడంతే కదా మరి, వాడు అదో టైపాడు. వాడిని ఎవరేం చేస్తారు? వాడి వల్ల వైసీపీ మీలాంటి వాళ్ళ వల్ల అంత 11 స్థానాలకు వెళ్ళిపోయింది. వాడి వల్లే ఒక్క స్థానానికి వెళ్తుంది. వాడి వల్లే పార్టీ లేకుండా కూడా పోద్ది. ఆ సాక్షి ఛానల్ వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల. మీలా మాట్లాడుతుంటే జనం చూడరు అనుకుంటున్నారా? అంటే ప్రచారం చేస్తే ఏ ఛానల్ అయినా కానివ్వండి, ఎవరైనా కానీ, ఎవరికైనా ప్రమోట్ చేసుకోండి, కానీ లిమిట్స్ దాటి మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే జనం చూస్తారు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు గొర్రెలు చేసి ఆడించేద్దాం. ఏ ఛానల్ అయినా, టీడీపీకి సపోర్ట్ చేసే ఛానల్స్ అయినా, తర్వాత వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ అయినా సరే, ఖచ్చితంగా మీరు మీ పని చేయకుండా, సవ్యంగా మీ పని చేయకుండా జనాల ఎమోషన్స్ తోటి ఆడుకుంటే ప్రతి ఒక్కరికి టైం చూసి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం తిరిగి ఇచ్చేస్తారు. దాంట్లో అనుమానం ఏం లేదు. అప్పటి వరకు సాగుతుంది అంతే. మీకు మెయిన్ రీజన్ వన్ ఓడిపోవడానికి ఈ మాట్లాడింది జనాలు గొర్రెలు చేసి ఆడించేద్దాం అనుకోవడం, తర్వాత ఈ టీవీ ఏదైతే సాక్షి ఉందో ఆ ఈశ్వర్ గాడు, వాడు చేసిన పిచ్చి ప్రచారం, వాడు చేసే ఆ తొగ్గులకు ప్రచారం వల్ల ఓడిపోయారు. ఎక్కువ కారణం అది. అది ఇంకా మీకు తెలియట్లేదు. ఎంతమంది ఉంటే ఎంతమంది ఇస్తామని వాళ్ళు అంటున్నారు. ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎలాగో తెలుస్తుంది. ఇవ్వకపోతే ఓడిపోతారు. దాంట్లో ఏముంది? జనం ఇస్తారని వేశారు, అన్ని చేస్తారని, మీకంటే బాగా చేస్తారని వేశారు, రెండు బ్యాలెన్స్ చేస్తారని వేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కావాలా ప్రజలకి? ఖచ్చితంగా కావాలి. సంక్షేమం కావాలా, కాస్త అభివృద్ధి చెందే వరకుని రెండు బ్యాలెన్స్ చేయాలి అంతే తప్ప ఏదో ఒకటి చేస్తానంటే కుదరదు. ఏ పార్టీ అయినా సరే. జనం తింగరోళ్ళు ఏం కాదు.
మీరు ఇంకా తెంగరోళ్ళలాగే ఉన్నారు. మీరు ఇంకా తేరుకోలేదనుకుంటా. అక్కడి నుంచి అక్కడ ఉండిపోయారు. అలవాటు అయిపోయినట్టుంది కదా అక్కడ. జనాలను గొర్రెలు చేసి ఆడించేద్దాం అనుకునే ఆలోచన విధానంలో ఉండిపోయి ఇంకా ఆడించేద్దాము నెక్స్ట్ టైంకి ప్రతిదీ ప్రచారం చేసేద్దాము ఆ టైపు పని చేయవు. నాకు తెలుస్తుంది. నేను చిన్నపిల్లోడిని, నాకు రాజకీయ అనుభవం లేదు. నేనంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లోనే ఉన్నాను అంటున్నాను. ఈ మాత్రం మినిమం నాలెడ్జ్ లేదా, లేకపోతే నీకు అవసరం లేదో, లేకపోతే అలా బతకడం అలవాటు అయిపోయిందో నాకు తెలియదు. కానీ మీ అంత తింగరోళ్ళు ఎవడో లేడు నాకు తెలిసి. వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇస్తున్నాను అన్నారు, వెయిట్ చేయి, ఇస్తారు. నీకు దాంతో పనే ఉంది, ప్రతిదాన్ని ప్రచారం చేసేయడమే కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారంటే అదో ప్రచారం మొదలెట్టారు. కాబట్టి మీ పరిమాణ ప్రచారాలు మొదలుపెట్టి ఆ పని అయిన తర్వాత మేము ప్రచారం చేయడం వల్లే ఆ పని చేశారు, లేకపోతే చేసేవారు కాదు అని మీ ఎదవ తెలివితేటలు జనాల్ని ఎదవలు చేసి ఆడించేద్దాం అనుకుని అది తెలివితేటల వల్లే మొన్న 11కి వెళ్ళారు. ఈసారి ఒకటి పులిదేందలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. మొత్తానికి తర్వాత అయితే ఆ పార్టీ కనుమరుగైపోద్ది. ఎవరికి తెలియని కూడా తెలియదు, గుర్తున్నాను కూడా గుర్తున్నాను. రాబోయే తరాలకు అసలు నీ దగ్గర పార్టీ ఉందని కూడా గుర్తు లేకుండా అయిపోద్ది. అలా ఉండకూడదు అనుకుంటే కాస్త మనుషుల్లో బ్రతకండి. మనుషుల్ని మనుషుల్లా చూడండి, గొర్రెల్లా కాదు. గొర్రెల్లా చూడటం మానేసి మనుషుల్లా చూస్తే అప్పుడు ఏమన్నా కాస్త ఛాన్స్ ఉంటుంది. లేదు నేను ఇలాగే ఉంటాను అనుకో, ఉండు, మంచిది, సమాజానికి మంచిది. నిజం చెప్పాలంటే మీరు ఇలాగే ఉంటే మీరు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మనుషులందరూ మనుషుల్లో మారితే చూడాలని నాకు ఆశ. కానీ మీలాంటి వారిని మారుతారని నాకు ఆశ లేదు. కాకపోతే చెప్పాలి కాబట్టి, బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను అంతే. ఓకే అన్న, సరే అన్న.